ఒక్క అడుగు ఇక్కడి నుంచి పని మనది, పెత్తనం మనది, ఫలితం మనది. కొట్లాటకొస్తే ఎత్తిన చేయిని నరికే కొత్తినవుతా. ఈ పవర్ఫుల్ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుందా? తప్పకుండా గుర్తుండే ఉంటుంది. ఛత్రపతి సినిమా ప్రభాస్ రేంజ్ని 10 రెట్లు పెంచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకధీరుడు రాజమౌళి గారు తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 16 ఏళ్లవుతున్నా ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఎల్లలు దాడుతూనే ఉంది. ఇక తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తూ సంచలనాలు నెలకొల్పేందుకు అడుగులు వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సముద్రం దగ్గర వలస వచ్చిన వారిని చేత ఉడిగం చేయిస్తుంటాడు అక్కడ ఉన్న కాట్రాజ్. పెద్ద భారీ ఆకారం, కండలు తిరిగిన దేహం. ఇక అతను ఒళ్ళు పట్టించుకోడానికి ఒక చిన్న కుర్రాడు. హోటల్లో క్లీనర్గా పనిచేస్తుంటాడా బాబు. ఇక కళ్ళులేని తల్లితో అక్కడే ఉంటాడు. సినిమాలో ఆ కుర్రాడి పేరు సూర్యుడు. ఇక ప్రస్తుతం ఆ సూర్యుడు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరిక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమందున్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛత్రపతి సినిమాలో సూర్యుడు తన మామయ్య దగ్గర్నుంచి ఉత్తరం వస్తే ఎంతో సంతోషంగా అమ్మని తీసుకుని ఊరికి వెళదామని బయలుదేరతాడు. ఇక ఊరికి పోవాల్సిన కుర్రాడిని ఆపి మరీ తాను చెప్పిన పని చేయలేదని నిదాక్షల్యంగా చంపేస్తాడు ఆ రౌడీ. ముఖ్యంగా సూర్యుడు ఓ సూర్యుడు అంటూ సాగే సన్నివేశం సినిమాలోని కథని పూర్తిగా మలుపు తిప్పుతుంది. సూర్యుడు అనే చిన్న కుర్రాడిని రౌడీలు కొట్టి చంపడంతో అప్పటివరకు అణిగిమణిగి ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్ర నరసింహ అవతారమెత్తి విలన్ల మీద విరుచుకుపడే సీన్ ప్రేక్షకుడి రోమాలు నెక్కపొడుస్తాయి. అదంతా చూసి తట్టుకోలేని హీరో ఆ రౌడీని చంపి చెప్పే డైలాగే మొదట మనం చెప్పుకునే డైలాగ్. రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చి సెన్సేషన్ హిట్గా నిలిచిన ఛత్రపతి సినిమాలో చిన్న కుర్రాడి పాత్ర పోషించిన సూర్యుడి పేరు బసవంత్ వంశీ. ఇక ఆయన తెలుగులో ఛత్రపతి సినిమానే తొలి సినిమా. నటించిన మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్దగా సినిమాల్లో కనిపించలేదనే చెప్పాలి. ఈ సినిమాలో సూర్యుడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బసవంత్ వంశీ ఎంతో అమాయకంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఛత్రపతి సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లిన అతను మొదటి రౌండ్లోనే సెలెక్ట్ అయ్యారట. అతడు అమాయకపు చూపులకు జక్కన్న ఫిదా అయిపోయి సూర్యుడిగా అతడే చేయాలని ఫిక్స్ అయిపోయారట. ఆయన అంచనా కూడా నిజమైంది. సినిమాలో సూర్యుడి మదర్ సెంటిమెంట్ సీన్ ఎప్పుడు చూసినా కూడా ఇమోషనల్గా కనెక్ట్ అవుతాం. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి ఈ సూర్యుడి పాత్ర బాగా పనికొచ్చింది. ఇక చిన్నప్పుడు ఎంతగానో ఆకట్టుకున్న బసవంత్ ఇప్పుడు పెరుగు పెద్దవాడయ్యారు. ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మేరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో బసవంత్ ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఛత్రపతి సినిమాలో బసవంత్ వంశీ, అనితా చౌదరి తల్లికొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. రీసెంట్గా వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి నెట్టెంటా తెగ వైరల్ అవుతుంది. ఇందులో గడ్డం మీసాలతో సూర్యుడు గుర్తుపట్టరానంతగా మారిపోయాడు. ఇక విదేశాలలో చదువు పూర్తి చేసుకుని అతను టాలీవుడ్లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోగా వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు బయటికి వస్తున్నాయి. ఏది ఏమైనా సూర్యుడిగా అలరించిన బసవంత్ హీరోగా కూడా సక్సెస్ అవ్వాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఛత్రపతి సినిమాలో సూర్యుడి నటన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టముంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్? ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.